ఒకసారి ఆఫ్రికా విలియం గ్రామంలో భయంకరమైన కరువు వచ్చింది. గ్రామంలో కరెంటు కూడా లేదు, లేకపోతే పంపుతో గ్రౌండ్ వాటర్ తీసేవారు. విలియం ఇవన్నీ ఆలోచిస్తుండగా తన టీచర్ సైకిల్ పై వస్తూ కనిపించారు. సైకిల్ కు ఒక హెడ్ లైట్ ఉంది. సార్, గ్రామంలో కరెంట్ లేదు, అయితే ఈ హెడ్ లైట్ బ్యాటరీని ఎలా ఛార్జ్ చేస్తున్నారు? దీనిలో బ్యాటరీ లేదు, డైనమో ఉంది. అది టైర్ లోని మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చి ఈ లైట్ ను వెలిగిస్తుంది. కానీ మెకానికల్ ఎనర్జీ నుంచి కరెంట్ ఎలా ఏర్పడుతుంది? విలియం ఫిజిక్స్ పుస్తకం చదివి తెలుసుకున్నాడు. కండక్టర్ యొక్క క్లోజ్డ్ లూప్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మారితే అందులో ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది. దీన్నే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటారు. అయితే డైనమోలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా మారుతుంది? అయస్కాంతం తిరగడం వల్ల డైనమోలోని అయస్కాంతం సైకిల్ టైర్ తో ఫ్రిక్షన్ కారణంగా తిరుగుతుంది. దాంతో ఆ లూప్ లోని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గా మారడం మొదలవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక్కోసారి ఒక్కో దిశలో హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మార్పు వల్ల లూప్ లో ఒక ఏసీ వోల్టేజ్ ఏర్పడుతుంది. ఇలాంటివి చాలా లూప్లను కలిపి కాయిల్ చేస్తే ఈ వోల్టేజ్ ఇంకా పెరుగుతుంది. విలియం ఇదే కాన్సెప్ట్ ను ఉపయోగించి పాత ఇనుప సామానుతో ఒక విండ్ మిల్ నిర్మించాడు. అది వైర్ కాయిల్ మధ్యలో ఉన్న మ్యాగ్నెట్ ను తిప్పడం మొదలుపెట్టింది. విలియం ఈ కాయిల్ వైర్ల చివర ఒక బల్బును పెట్టాడు. అది వెలగడం మొదలైంది. కానీ బల్బు కనెక్ట్ చేసిన వెంటనే విండ్ మిల్ తిరిగే వేగం తగ్గిపోయిందని అతను గమనించాడు. ఇలా ఎందుకు జరుగుతుంది? సైకిల్ లాగే ఇక్కడ కూడా విండ్ మిల్ మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది. జనరేటర్ సర్క్యూట్ పూర్తిగా కనెక్ట్ కాకపోతే కాయిల్లో కేవలం వోల్టేజ్ మాత్రమే ఏర్పడుతుంది, కరెంట్ ఫ్లో కాదు. అంటే మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారదు. కానీ లోడ్ కనెక్ట్ చేసిన వెంటనే జనరేటర్ లో కరెంట్ ఫ్లో అవుతుంది. లెంజ్ లా ప్రకారం ఈ కరెంట్ ఇప్పటికే ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కు వ్యతిరేకంగా పనిచేసే మరో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ను సృష్టిస్తుంది. అంటే ఇప్పుడు విండ్ మిల్ పై ఒక ఆపోజింగ్ టార్క్ పనిచేస్తుంది. అందుకే అది నెమ్మదిగా తిరుగుతుంది. దీనికి నీటి పంపు కనెక్ట్ చేస్తాను. వాటర్ పంప్ లాంటి హై పవర్ ఎక్విప్మెంట్ కు ఎక్కువ కరెంట్ అవసరం. అందువల్ల ఆపోజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంకా బలంగా మారుతుంది. అంటే విండ్ మిల్ ను తిప్పడానికి ఇంకా ఎక్కువ టార్క్ అవసరం. అంటే ఇప్పుడు ఈ జనరేటర్ ను చాలా పెద్ద విండ్ మిల్ తో నడపాలి. అవును, నిజమే. విలియం జనరేటర్ పనిచేయటం గ్రామస్తులు చూసి పెద్ద విండ్ మిల్ కట్టడంలో సాయపడ్డారు. అప్పుడు పెద్ద మిల్ నుంచి ఎక్కువ టార్క్ జనరేట్ అయింది. దాంతో జనరేటర్ లో పంపు నడిచేంత కరెంట్ జనరేట్ కావడం మొదలైంది. బహుశా అందుకే ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ ను లోడ్ అంటారు, ఎందుకంటే అవి జనరేటర్ పై నిజంగా భౌతికమైన భారాన్ని వేస్తాయి.